అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఈ స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని, పెంచిన ట్రూ అప్ ఛార్జీలు తగ్గించాలని, అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా ఇవాళ నెల్లూరు జిల్లా కరేడు గ్రామంలో ఏదైతే రైతులు వ్యతిరేకిస్తున్నారో వారి భూములు ఇండోసోల్ దానికి తీసుకోవద్దని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు అధికారం లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారం వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి, అధికారానికి వచ్చిన తర్వాత భిన్నంగా దాదాపు 15,400 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపైన మోపారు. అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఆనాడు వ్యతిరేకించడమే కాకుండా ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే దాన్ని పగలగొట్టమని చెప్పారు. ఆనాడు పగలగొట్టమన్నారు, ఈనాడు అధికారానికి వచ్చిన తర్వాత బిగించమంటా ఉన్నారు. అదేవిధంగా అదానితో అగ్రిమెంట్ పైన చాలా స్పష్టంగా మీ పార్టీ వ్యతిరేకించింది వామపక్షాలతో కలిసి. అంతేకాకుండా కోర్టులో కూడా మీరు కూడా కేసు వేశారు తెలుగుదేశం పార్టీ తరఫున. కానీ ఇవాళ అధికారానికి వచ్చి సంవత్సరం గడిచినా సరే అదానితో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో అగ్రిమెంట్ మాత్రం మీరు రద్దు చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారుల పైన దాదాపు 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపుతా ఉన్నారు. 25 ఏళ్ల పాటు విపరీతంగా ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. దీన్ని ఇవాళ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు అధికారానికి వచ్చిన తర్వాత మీరు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మాదిరి అదానితో కుమ్మక్కవుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇవాళ అదాని పక్షం వహించాలనుకున్నారా, విద్యుత్ వినియోగదారుల తరఫున మాట్లాడాలనుకుంటా ఉన్నారా, స్పష్టము చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా 8,500 ఎకరాల భూములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో మీరు అందరూ కూడా ఇవాళ ఇండోసోల్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి పూనుకుంటే అక్కడున్న రైతాంగం అంతా కూడా మా ప్రాణాలు పోయినా సరే ఈ భూములు ఇచ్చేది లేదని చెప్పి వాళ్ళు పోరాటానికి సిద్ధమయ్యారు. కనీసం ఈ ప్రభుత్వమైనా సరే ఇవాళ రైతుల యొక్క కోరికను మన్నించి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ 26 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇతర వామపక్షాలు, ప్రజా సంఘాలు, అంతేకాకుండా కలిసి వచ్చే ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటానికి సమాయత్తమవుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీకు మాయని మచ్చ ఆనాడు జరిగిన విద్యుత్ పోరాటమే. విద్యుత్ పోరాట అమరవీరుల సాక్షిగా మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు అదానితో, ఇండోసోల్ కంపెనీతో లాలూచిపడి ఇవాళ ప్రజలపైన భారాలు మోపడానికి పూనుకుంటే మాత్రం మరోమారు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పోరాటం తీవ్రంగా ఉంటుంది. కలిసి వచ్చే వాళ్ళందరం కూడా కలుపుకుంటాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. దిగి వచ్చే వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని సిపిఐ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వైఖరి అనుసరించేటటువంటి విధానం సరైనటువంటిది కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, వారి కూటమి నాయకత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత ఎన్నికల ముందు లోకేష్ గారు మాట్లాడుతూ ఈ రోజు ఉన్నటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టద్దు, ఎక్కడైనా పెడితే దాన్ని పగలగొట్టమని చెప్పి సాక్షాత్తు లోకేష్ చెప్పాడు. ఈ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో 15,485 కోట్ల రూపాయల ప్రజలపైన భారాలు మోపేటటువంటి దానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు. ఈ స్మార్ట్ మీటర్లు అనేటటువంటిది బిగిస్తే ప్రతి ఇంటికి 12,000 నుంచి 18,000 రూపాయల వరకు భారం పడేటటువంటి పరిస్థితి. ఆ భారం కూడా సుమారు 50,000 కోట్ల రూపాయలు ప్రజల మీద పడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం.
గతంలో మీరు చెప్పినటువంటి ఇచ్చినటువంటి వాగ్దానాలపైన అమలు చేసేటటువంటి దానికోసం పూనుకుంటారా, లేకపోతే నరేంద్ర మోడీ యొక్క మెప్పు పొందేటటువంటి దానికోసం అదానీతో చేసుకున్నటువంటి ఒప్పందాల్ని గత ప్రభుత్వం చేసుకున్నటువంటి దాన్ని మీరు కూడా కొనసాగిస్తారా అనేటటువంటిది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయేటటువంటి కాలంలో విద్యుత్ ఛార్జీల భారాలు ప్రజల మీద పడకుండా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయకుండా ఉండేటటువంటి పద్ధతిలో పోరాటాన్ని కొనసాగించేటటువంటి దానికోసం వామపక్ష పార్టీలు పూనుకుంటా ఉన్నాయి. ఇదే సందర్భంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ పయ్యావల కేశవ్ కానీ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పైన ఆ రోజున మరి షిరిడి సాయి కంపెనీ పైన వేసినటువంటి కేసులు మరి సంవత్సరం అవుతా ఉన్నది. కాబట్టి దాన్ని మీరు ఆ కేసును ఉపసంహరించుకుంటారా, లేకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాల్ని అమలు చేస్తూ ప్రజలపైన భారాలు వేస్తారా అనేటటువంటిది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐగా ఈ రోజున రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఫ్యూయల్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ పేరుతో వసూలు చేసేటటువంటి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.